మా ఇప్పుడే మూవీ అయితే కంప్లీట్ చేశా. 2 నైట్ స్టాండ్. స్టోరీలోకి వెళ్తే హీరోయిన్ కి ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. కొన్ని గొడవల వల్ల వాళ్ళిద్దరైతే ఇడిపోతారు. హీరోయిన్ మంచి బాయ్ ఫ్రెండ్ ని ఎంచుకోవాలని అనుకుంటది. డేటింగ్ యాప్ లోకి వెళ్ళి ఆ యాప్ లో ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసుకుని డేటింగ్ చేయాలనుకుంటది హీరోయిన్. రూమ్ లోకి పోయిన తర్వాత డేటింగ్ చేసుకున్న తర్వాత హీరోయిన్ అయితే బయటికి రావాలని అనుకుంటది. బయట మంచు వాన ఇవన్నీ రావటం వల్ల ఆ రూమ్ నుంచి రాలేకపోతూ ఉంటది. ఇంతకు వీళ్ళిద్దరు ఏం చేశారు అనేదే మూవీ స్టోరీ. మూవీ ఫ్యామిలీతో అయితే చూసే కాదు, గరం మసాలా అయితే ఈ మూవీలో ఉంది. మూవీ అయితే అనుకున్నంత రేంజ్లో అయితే లేదు. కొన్ని సీన్స్ తప్పితే మిగతా మూవీ అంతా కూడా ల్యాగ్ అనిపించింది. 2 hours 10 minutes ఉంది ఈ మూవీ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్క్రీన్ ప్లే ఇవన్నీ కూడా పర్లేదు అనిపించింది. మూవీ సాగదీసినట్టు అనిపించింది. రొమాన్స్ సీన్స్, సెంటిమెంట్ సీన్స్ ఇవన్నీ పర్లేదు అనిపించింది. కామెడీ సీన్స్ అయితే ఈ మూవీలో మనకి ఎక్కడ కూడా దొరకవు. అంటే డేటింగ్ స్టోరీలో మనం చాలా మూవీస్ చూసాం. ఈ మూవీలో డిఫరెంట్ ఏమీ కూడా లేదనుకోవచ్చు మనం. ఈ మూవీ 2014లో విడుదలై ఇప్పుడు డబ్బింగ్లో మన తెలుగులోకి వదిలేరు. ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్, సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ తప్పితే మూవీలో మాత్రం ఏమీ కూడా లేదు. పెద్ద రాడ్ అనిపించింది. రొమాన్స్ సీన్స్ కావాలనుకున్న వాళ్ళకైతే ఈ మూవీని అయితే స్టార్ట్ చేయండి. మరీ రొమాన్స్ సీన్స్ అయితే ఏమి ఉండవు ఈ మూవీలో. ఈ మూవీని చూడాలంటే తెలుసుగా ఎక్కడ దొరికితో పోయి చూడండి. మన ఛానల్ నచ్చితే ఒక లైక్ సబ్ చేయండి ప్లీజ్.